సెపరేట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తారంటారా? మేబీ బ్రో, మేబీ. రావచ్చా రాకపోవచ్చా? రావచ్చా రావకూడదా అనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు. మీరు ఎవరి ఫ్యాన్? నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యానేనా? ఓకే. ఏమైనా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద మీకు? కొట్ల శివ గారు లాస్ట్ మూవీ ఫ్లాప్ ఇచ్చారు కదా ఆచార్యతో. సార్, డైరెక్టర్ అనేది స్టోరీ డిసైడ్ చేస్తుంది. సో డైరెక్టర్ తీసే స్టోరీ కరెక్ట్గా ఉంటే మేబీ హిట్ అవ్వచ్చు. నమ్మకం ఉందా? దేవరా ఇంకా హిట్ అవుతుంది. దేవరా హిట్ అవుతుంది. సాంగ్ దేవరాది చిన్నగా రిలీజ్ చేశారు కదా, జాహ్నీ కపూర్ గారి పేరు. సో ఎలా అనిపించింది మీకు? మాకైతే ఎంజాయ్గా అనిపించింది. దాంతో ఎన్టీఆర్ గారు మంచిగా చేశారు, చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఎక్స్పోజింగ్ బాగా ఇచ్చారు. కానీ ఈ సినిమా ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే చాలా ట్రోల్స్ అవుతుంది కదా సాంగ్, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మ్యూజిక్ ఆల్బమ్ కాపీ అని చెప్పేసి. అంటే ట్రోల్స్ అయితే మామూలే, చేయడం తప్పు కదా దాంట్లో అయితే. కానీ సాంగ్ అయితే మంచిగా ఉంది, చాలా బాగా వచ్చాను. అయితే ఎలా ఉండిపోతుంది ఈసారి కొట్టాల శివతో కాంబినేషన్? హోటల్ శివలకు అయితే ఈసారి అయితే కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. నాకైతే బాగా మంచి అనిపిస్తుంది కూడా, ఆడియన్స్ కూడా చాలా అనిపిస్తుందని అనుకుంటుంటాను. లాస్ట్ మూవీ అయింది ఆచార్య ఫ్లాప్ కదా, సో ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు మూవీ మీద? అంటే మామూలుగా ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఇంకోసారి హిట్ అవ్వచ్చు. దాంతో చెప్పగలం అయితే ఉంటుంది. ఈ సినిమా అయితే కన్ఫామ్గా హిట్ అవుతుంది. ఎన్టీఆర్ గారు ఏమైనా పాలిటిక్స్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఆట అయితే అనిపించట్లేదు. ఆయన సినిమాలకి అంటే సపోర్ట్గా ఉంటారు, పాలిటిక్స్ అయితే సపోర్ట్గా ఉంటారు, అంతేగాని రాడు అనుకుంటా. మీరు ఎవరి ఫ్యాన్? నేను పవన్ కళ్యాణ్. అవునా? మరి డిప్యూటీ సీఎంగా ఆయన ఎట్లా వర్క్ ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన అయితే మంచిగానే చేస్తున్నాడు బ్రో. అప్పుడు అంటే ఇంతకుముందు సీఎం కాకుండా ఇప్పుడైతే బాగా మంచిగానే చేస్తాడు. ఆయన అంటే ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో అది మాత్రం చేస్తారు తప్పకుండా, అయితే నాకు నమ్మకం చేస్తారని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏపీ అమరావతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? అది ఇంకా చెప్పలేం కదా బ్రో. అంటే ఆయన చేసిన తర్వాత ఇంకా ప్రజలకి వాళ్ళ ఉద్దేశం బట్టి ఏం చెప్తారో మనకు తెలియదు కదా. మీరు తీసుకున్నారా క్రియాశీల సభ్యత్వం? బ్రో మీరు సభ్యత్వం తీసుకున్నారా జనసేన పార్టీది? లేదు చేసుకోవాలి. తీసుకోలేదా? మరి ఫ్యాన్ కదా తీసుకోవడం. అంటే ఓడేసి ఒక్కొక్క కదా అందుకే. ఓటు వేసారా మీరు? ఎలా అనిపిస్తుంది ఇంకా టీడీపీ కూటమి జనసేన పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం? అంటే ఇంక ఇప్పుడు 2 months అయింది అది సీఎంగా వచ్చి. సో ఇంకా తెలియాలి కదా, తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎటువంటి హెల్ప్ చేస్తున్నారు, అంటే ప్రజలకు ఏం నీడ్ ఉంటుంది అని చెప్పేసి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఫ్యూచర్లో? అవకాశం డెఫినెట్లీ. బ్రో మీరు చెప్పండి బ్రో, ఎలా అనిపిస్తుంది మీకు దేవరా? ఆ మూవీ ఆ సాంగ్ వినగానే ఒక పీస్ఫుల్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చూడడానికి ఒక మంచి థింగ్స్ అలా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ట్రోల్స్ అవుతుంది కదా బాగా, ఆ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి సాంగ్ తీసుకున్నారని చెప్పేసి. లేదు బ్రో. కిస్మట్స్ ఇంకా ట్రైలర్ చూసారా రామ్ది? ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, కానీ ఫస్ట్ సినిమాకి వచ్చినట్టు దీనికి రాదు అనిపిస్తుంది నాకైతే. కానీ చూద్దాం. అంటే ఇందులో పెద్ద కాస్ట్ ఉన్నారు కదా, సంజయ్ దత్తో ఎలా అవ్వచ్చు? అవును. సో అంటే ఇప్పుడైతే ఈ సినిమాలో అయితే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, కానీ చెప్పలేం కదా, మన ఎస్టిమేషన్ చెప్పలేం కాబట్టి చూద్దాం. అంటే పూరి గారు న్యాయం చేస్తారంటారు 2కి? న్యాయం చేస్తారు. ఆయన సినిమా కన్ఫామ్గా హిట్ అవుతాయి, కన్ఫామ్ న్యాయం చేస్తారు సినిమాలో అయితే. బ్రో మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎలా అనిపిస్తుంది మీ మీ ఇష్టమైన హీరో అధికారంలో ఉన్నాడు, ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు? ఆయన ఒక మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా చేస్తారనే 100% నమ్మకం ఉంది. ఆయన చేస్తారు, అది ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. ఆయన ఫ్యూచర్లో సీఎం అవుతారని 100% మేము అనుకుంటున్నాము. మేమే సీఎం చేస్తాం కూడా. ఇప్పుడు నేను దేవరా సాంగ్ చూసావా, రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే ఉన్నాను, విజువల్స్ గ్లిమ్స్ అన్నీ. స్లోగా ఉన్నట్టుంది కదా సాంగ్, జస్ట్ 10 seconds కూడా. కొంచెం బాగానే ఉంది, కొంచెం లాగ్. ట్రోల్స్ అవుతుంది కదా బాగా. కాపీ చేశారని ట్రోల్స్ అవుతుంది. అంటే మ్యూజిక్ అది అంటే బిఫోర్ మ్యూజిక్ వినలా, దాని ముందు అది ట్రోల్ అయిన మ్యూజిక్ నేను ఏమి చూడలా, కాకపోతే నాకు తెలియదు ట్రోల్ అయింది. ఎవరు ఫ్యాన్ బ్రో? నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యానా? ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొట్టాల శివ లాస్ట్ మూవీ ఆల్రెడీ ఫ్లాప్ అయింది కదా, సో ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? దేవరా బాగానే ఉంటుంది అన్న. ఓకే. ఎన్టీఆర్ కూడా స్టైలిష్ గా ఉన్నాడు. కథ మరి ఎలా ఉంటుందో చూడాలి. పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఏమైనా? లేట్ అవుతుంది అన్న, టైం పట్టింది. ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు ఏమైనా పాలిటిక్స్ లోకి వస్తారా? ప్రభాస్ రాడన్న. బట్ సపోర్ట్ చేస్తారంట పార్టీలకి ఏమైనా? చేస్తే బీజేపీకి చేస్తాడు, అంటే వాళ్ళ ప్రధాని ఇంతకుముందు బీజేపీలో కదా, దానికి చేస్తాడని అనుకుంటాను. చూసారా గ్లింప్సెస్? ప్రభాస్ కొత్తగా డార్లింగ్ మూవీలో ఎలా ఉన్నారో అలా అనిపించారు కదా. అవును, అలాగే బాగున్నాడు అన్న. లవ్ లో అంటే ఫ్యాన్ గా చెప్తున్నావా లేకపోతే నార్మల్ గా చెప్తున్నా? ఫ్యాన్ గా బాగానే ఉన్నాడు, మరి ఎలా ఉంటుందో మూవీ. అంటే గారు కదా, రాజేశ్యాం పోయింది కదా, లవ్ స్టోరీ, ఇది ఎలా ఉంటుందని స్టోరీ. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు సేవలు? బాగానే చేస్తారని అనుకుంటున్నా, కానీ పథకాలే ఇస్తారో ఎవరని డౌట్. మీరు ఏ పార్టీకి ఓటు వేసారు? మేము వైసీపీకి వేసాం.
అయితే పథకాల మీద నమ్మకం లేదు, అభివృద్ధి అయితే చేస్తారని అనుకుంటున్నాం. జగన్ గారు జైలుకి వెళ్తారని చెప్పేసి అంటున్నారు కదా, సో ఒక అభిమానిగా మీరు ఏం చెప్తారు? ఏముంది, ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్ళడం మనగాడ ఉంటుందా జైలుకి వెళ్తే మళ్ళీ వచ్చి పార్టీని నిర్మించుకోవడం అంటే జరుగుతుంది పనా? చెప్పలేమన్నా. ఈసారి విడివిడిగా పోటీ చేస్తే ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు, మళ్ళీ ఈసారి కానీ కలిపి పోటీ చేస్తే కష్టమే. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయన్న ఈసారి. దేవరాజ్ చిన్నగా గ్లించెస్ అయితే వదిలేరు కదా సెకండ్ సాంగ్, సో ఎలా అనిపించింది మీకు? బాగుంది బ్రో. అంటే ఆ సాంగ్స్, 2 సాంగ్స్, ఇంతకుముందు ఫియర్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, ఆ 2 సాంగ్స్ దేవర్ గుడ్, నచ్చినాయి. మీకు బిఫోర్ కొరటాల శివ గారిది ఫ్లాప్ మూవీ ఆచార్య, సో ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు? అంటే ఎప్పుడైనా పాత మూవీని బట్టి మనం ఏం డిసైడ్ చేయలేం, ఎందుకంటే కంటెంట్ని బట్టి హీరోని బట్టి మారుతుంటాయి. సో మూవీ రిలీజ్ అయ్యేదాకా కూడా మనం ఏం చెప్పలేము. రిలీజ్ ట్రోల్స్ అవుతుంది కదా నేను వచ్చిన సాంగ్, రిలీజ్ అయిన సాంగ్ చాలా ట్రోల్స్ అయితే బ్రో. కల్కి రిలీజ్ అయింది మొన్న, అది అంత పెద్ద హిట్, కానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తుంది కదా. సో నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ కంటెంట్. అందరికి ఏ మూవీ చూసారు మీరు థియేటర్లో? నేను రీసెంట్గా చూసిన మూవీ సలార్. అలారే లాస్ట్ మూవీయా? సలార్ నాది లాస్ట్. ఓకే, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఏ గర్లు? ఒక ఏదైనా ఒక మూవీ చెప్పమంటే. ఏదన్నా ఒక మూవీ అంటే 2 యాక్చువల్గా, దేవరావును పుష్ప. పుష్ప 2 ఏంటి బ్రో? పుష్ప 2 అప్డేట్ ఏం రావట్లేదు, మరి మరి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చిన పోస్టర్కి ఇంక ఇంపాక్ట్ సరిపోయింది ఇప్పటిదాకా. సో వీఆర్ వెయిటింగ్. యాక్చువల్గా సుకుమార్ గారు రిలీజ్ చేస్తారని మేము కూడా చూస్తున్నాం. ఫ్యామిలీ గొడవల వల్ల ఆపారని చెప్పేసి జరుగుతుంది, ఎంతవరకు నిజం అది? చాలా చెప్తారు బ్రో, అంటే ఒక్కొక్కల పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో చెప్పేదాన్ని బట్టి, ఇండివిజువల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి మనం ఏం చెప్పలేం. కలికి రికార్డ్స్ ఏమైనా క్రాస్ చేయొచ్చా పుష్ప 2? చెప్పలేము, ఎందుకంటే బడ్జెట్ని బట్టి, మూవీ స్టార్స్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో కల్కి కంటెంట్స్ పెద్ద పెద్ద కాస్ట్ ఉంది అలా. ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారా మీరు? ఏపీ పాలిటిక్స్ నాట్ దాట్ అవే. ఒక హీరోగా, ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు సేవలు ఎలా అనిపిస్తుంది మీకు అక్కడ? పవన్ కళ్యాణ్ గారి సేవల గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఆయన ఒక విజన్ కోసం పనిచేస్తున్నారు, కాబట్టి ఐ ఆల్వేస్ సపోర్ట్ హిమ్. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అది చెప్పలేము, ఎందుకంటే అతనికన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్కి బేసిక్గా పోస్ట్తో పని లేదు, ఆయన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కడున్నా ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే డబల్ స్మార్ట్ టైలర్ కూడా రిలీజ్ అయింది. సో చాలా మంది ఉన్నారు ఫస్ట్ వన్ ఉంటే సెకండ్ అంత లేదు, బట్ సంజయ్ దత్ కూడా ఇందులో ఉన్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పెక్టేషన్స్? అంటే ఇప్పటిదాకా నాకున్న అవేర్నెస్ ప్రకారం సీక్వెల్స్ ఏవి అంతగా హిట్ కాలేదు, ఏ మూవీ అయినా, ఒక సింగం తప్ప. సో రిలీజ్ అయ్యేదాకా కూడా ఏం చెప్పలేం. కంటెంట్, పూరి గారి కంటెంట్ బాగుంటుంది, కానీ చెప్పలేం ఇస్మార్ట్ ఒక రేంజ్లో ఉంది, అది రీచ్ అయిద్దో లేదో తెలియదు. మూవీలో సంజయ్ దత్ గారు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పేసి అంటున్నారు కదా, సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు ఆయన మీద? సంజయ్ దత్ గారికి ఒక మంచి రోలే ఇవ్వచ్చు, లైక్ అతని రేంజ్కి, అతని యాక్టింగ్కి అతను ఖచ్చితంగా ఒక మంచి రోల్ క్యారీ చేస్తారు, అది ఏ రోల్ అయినా. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ఇష్యూ నడుస్తుంది కదా, సో ఇప్పుడున్న ప్రజెంట్ యూత్లో సొసైటీలో లివింగ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? పెద్ద ఐడియా లేదు భయ్య, ఏది చేసినా మన సైడ్ నుంచి ది బెస్ట్ ఇవ్వాలి అంతే. మనం బెస్ట్ ఇస్తాం, మరి అమ్మాయిల తరపు నుంచి కూడా బెస్ట్ రావాలిగా. దాన్ని మనం ఏం చేయలేం కదా భయ్య, అందుకే నాకు తెలిసినంత వరకు అట్లాంటి వాడికి పోవడం బెటర్. నువ్వు ఎలాంటి ఒక్క రిస్ట్రిక్షన్స్ అయితే, ఒక సలహా అయితే ఏమిస్తావు యూత్కి? ఆ రిలేషన్స్ గురించి నో ఐడియా బ్రో, వేరే ఏం అడిగినా చెప్తా. మీ పేరు? సురేంద్రారెడ్డి. ఇప్పుడు నిన్న దేవరాజ్ చిన్నగా సాంగ్ అయితే గ్లింప్సెస్ వదిలేరు, ఒక 10 seconds అట్లా, ఎలా అనిపించింది మీకు? ఆ సాంగ్ మొత్తం కాపీ అనిపించింది బ్రో. అంతకుముందు శ్రీలంకన్ సింగర్ పాడింది కదా, సేమ్ ఆ ట్యూన్ కొంచెం విన్నట్టు అనిపించింది నాకైతే. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద మీకు? ఎన్టీఆర్ కదా బ్రో, ఆల్మోస్ట్ నాకు తెలిసి సేమ్ ఎన్టీఆర్లో ఉన్నారు, ఫ్యాన్ ఏంటి? ఎన్టీఆర్ ఫ్యాన్ ఆఫ్ కోర్స్. అయితే నాకు తెలిసి ఒక సాంగ్తో మనం డిసైడ్ చేయలేము కాబట్టి ఎన్టీఆర్ కాబట్టి యాక్టింగ్ చూసి లాగిచ్చేస్తాం నాకు తెలిసి. కొరటాల శివ గారు లాస్ట్ మూవీ ఫ్లాప్ అయింది కదా ఆచార్య, సో ఈసారి ఏమన్నా దీనికి ఎలాంటి రిజల్ట్ ఏమన్నా తేడా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లా ఏమి ఉండవు బ్రో నాకు తెలుసు, ఎందుకంటే ఫ్లాప్ చేసింది కాబట్టి ఖచ్చితంగా హిట్తోనే రావాలని మంచి ఖర్చుతో పనిచేస్తారని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో ఒక 10-20 years తర్వాత రావచ్చు బ్రో, అంత ఇప్పుడైతే అంత రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అనుకుంటున్నాను. రావాలని కోరుకుంటున్నారు మీరు ఒక ఫ్యాన్గా? ఖచ్చితంగా బ్రో. ఒకవేళ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటారా, ఆర్ఎల్స్ ఏమైనా పార్టీలో కీ రోల్ తీసుకుంటారంటారా? నాకు తెలిసి కీ రోల్ అంటే ఇంకా ఆయనే మెయిన్ రోల్ అవుతాడు నాకు తెలిసి పార్టీకి, లేదంటే ఇంకా ఎప్పుడైతే అది పార్టీ పడిపోద్ది అనిపిస్తుందో అప్పుడు మెయిన్ రోల్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ గారు తెలిసే ఉంటుంది, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన ఎలా అనిపిస్తుంది ఆయన ఈ సక్సెస్ చూస్తుంటే? ఫస్ట్లో అయితే రియల్గా చెప్పాలని నేను పవన్ కళ్యాణ్ అంత అభిమానించేవాడిని కాదు, కానీ ఈ మధ్య కొన్ని చూసి కొంచెం ఇన్స్పిరేషన్ నేను కూడా అయినా ఆయన చూసి, అదైతే కొంచెం మేలు అనిపిస్తుంది ఆయన చేసే పనులు కాబట్టి, అట్లా కొంచెం మేలు అనిపిస్తుంది. సీఎంగా కూడా చూసే అవకాశాలు ఉన్నాయంటారు ఆయన్ని? ఆల్రెడీ డిప్యూటీ సీఎం చూసినాం, ఆయన పవర్ చూపించిండు, ఖచ్చితంగా సీఎం కూడా అవుతాడని అనిపిస్తుంది. థ్యాంక్ యూ.